కంచాయలయ్య గారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ అనేక వ్యాసాలు రాస్తున్నాడండి. ఎస్పెషల్లీ సాక్షి పత్రికలో రాస్తున్నాడు ఆయన. సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ప్రతిపక్షాలని తెగనాడుతూ అనేక వ్యాసాలు రాస్తున్నాడు. నేను గతంలో దీని మీద ఒక కామెంట్ చేశాను. అదేమిటంటే, మిగతా విషయాలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ప్రతిపక్ష నాయకుల్ని తెగుడుతూ ఈ విధంగా రాయడం అనేది ఏ విధంగా అందులో మొరాలిటీ ఉన్నది, ఫస్ట్ పాయింట్. అందులో ఏ రకమైన ఎథిక్స్ ఉన్నాయి. ఇక విషయం గురించి కూడా కొంత మాట్లాడాను గతంలో. అప్పుడేమో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన వ్యాసం అది. అంటే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా పొగిడాడు. ఇప్పుడు ఇవాళ మరొక వ్యాసం రాశాడండి. ఈ వ్యాసం హెడ్లైన్ ఏంటంటే, ఫర్ డెమోక్రసీ అగెన్స్ట్ డెమోక్రసీ. ఈయన ఇట్లాంటి ఇంగ్లీష్ పదాలు రాస్తూ ఉంటాడు అనమాట, కొంచెం ఇంప్రెస్ చేయడానికి. చాలా ఫర్ డెమోక్రసీ అగెన్స్ట్ డెమోక్రసీ. ఏమిటి వ్యాసం అంటే, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా తన ఇంటిగ్రిటీని కాపాడాలి, దాని పవిత్రతను కాపాడాలి, ఈసారి జరగబోయే ఎన్నికల్లో వైలెన్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది, ఎన్నికలు సజావుగా సక్రమంగా జరగవు అనేటువంటి భయం ఉన్నది, అధికారులు అధికార పార్టీతోటి కొమ్మక్కయ్యి వ్యవహరించేటువంటి ప్రమాదం కనిపిస్తున్నది, వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టి తద్వారా అధికార పార్టీ ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఇటువంటి అభిప్రాయాలతోటి ఎన్నికలు సజావుగా జరగాలి అనే ఉద్దేశంతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి తద్వారా కొన్ని వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు, కొన్ని మీటింగ్లు పెట్టారు, కొన్ని సదస్సులు పెట్టారు, ఎన్నికల కమిషన్ వారిని కలిసి ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు దీని మీద వైసీపీ వారికి చాలా కోపం ఉన్నది. ఇందులో ఒక వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఇంకా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జస్టిస్ భవానీ ప్రసాద్ గారు, బల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళంతా చాలామంది ఉన్నారు అందులో. కానీ జనరల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఫోకస్ చేసి ఇదంతా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అని వైసీపీ వారు ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా విమర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని వీరు జీతం ఇచ్చి పెంచి పోషించుకుని నామినేటెడ్ పదవులు ఇచ్చి పెట్టుకున్నటువంటి అనేక మంది మేధావుల పేరుతోటి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కంచాయలయ్య గారు వైకాపా వారు ఏం చెప్తున్నారో అదే మాటలను ఆయన రాసి ఇచ్చి సాక్షిలో వేయించుకున్నారండి. సో ఏమిటి ఇందులో పాయింట్స్? వాలంటీర్ల వ్యవస్థ అనే దాని మీద సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని, ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ అక్రమాలకు పాల్పడుతోంది, ఎందుకంటే వీళ్ళ ద్వారా ప్రభావితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. దాంతోపాటు అసలు ఇన్ ప్రిన్సిపల్ కూడా వాలంటరీ వ్యవస్థ అనేది మన రాజ్యాంగబద్ధము కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకము అని దానికి సంబంధించిన చాలా వివరాలు ఇస్తూ వాళ్ళు కోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు. అయితే ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, వాలంటీర్లు అందరికీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అదే మాట్లాడుతున్నాడండి. వీళ్ళు అందరికీ డబ్బులు ఇస్తున్నారు, అటువంటి వాళ్ళని అడ్డుకుంటారా? ఇది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫర్ డెమోక్రసీ కాదు, అగెన్స్ట్ డెమోక్రసీ అనేది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏమిటంటే, వాలంటీర్లు వెళ్ళి ఇస్తున్నారు అంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి ఏదో ఒక పేరుతోటి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా డబ్బులు ఇప్పిస్తే అది సమంజసమేనా? దాన్ని ఐలయ్య గారు ఒప్పుకుంటారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు, రేపు మరొక పార్టీ చేయొచ్చు, తెలుగుదేశం పార్టీ చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీలో వాళ్ళ పార్టీ వాళ్ళని వేసుకొని వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందించింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. దాన్ని చాలామంది చాలా గట్టిగా క్రిటిసైజ్ చేస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారే క్రిటిసైజ్ చేస్తారు కదా. అట్లాంటప్పుడు తెలుగుదేశం పార్టీ అటువంటి పని చేసినప్పుడు ఇంకా జన్మభూమి కమిటీలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు లేదండి, లేకపోతే వాళ్ళకి జీతాలు లేవు. ఇక్కడ అట్లా కాదు, వాళ్ళు రికమెండ్ మాత్రమే చేసేవాళ్ళు గతంలో జన్మభూమి కమిటీల్లో. ఇప్పుడు వాలంటీర్లు రికమెండ్ చేయటం కాదు, వాళ్ళే స్వయంగా ఇస్తారు బెనిఫిట్స్ని. సో ఈ విధంగా చేయటం వల్ల ప్రమాదం లేదా అనేటువంటి ఒక జనరల్ క్వశ్చన్ ఒకటి ఉంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ అనేది మన రాజ్యాంగంలో మనం పెట్టుకున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థకి విరుద్ధము, ఆ యొక్క స్పిరిట్ని ఇది పూర్తిగా ఉల్లంఘిస్తోంది అనేది చాలామంది చెప్పారు. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఉంది, గ్రామం స్థాయిలో మనకు సర్పంచ్ ఉన్నారు, అక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా బెనిఫిట్స్ అన్నీ వెళ్ళాలి. అయితే మీరు దానిని పక్కకి నెట్టి ప్యారలల్గా వాలంటరీ వ్యవస్థను పెట్టి చేశారు అనేటువంటి కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. వాటన్నిటినీ మేము స్పృశించకుండా వాలంటీర్ల ద్వారా వృద్ధులకి, ముసలాళ్ళకి, మొత్తకాళ్ళకి ఇస్తుంటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారు వచ్చి దాన్ని అడ్డుకున్నారు అని చెప్పి విమర్శ చేయటం అనేది అది చాలా చాలా రొడ్డ కొట్టుడుగా
వెరీ లో లెవెల్ క్రిటిసిజం కాదా అనేది నా ప్రశ్న ఐలయ్య గారికి. రెండవది, గతంలో చాలామంది అధికారులు రిటైర్ అయిన తర్వాత చాలా గొప్ప గొప్ప పనులు చేశారు, పౌర హక్కుల కోసం పోరాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు అట్లా చేయడం లేదు, వాళ్ళు పేదలకు వ్యతిరేకం అని చెప్పి రాశాడండి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆయన శంకరన్, కాకి మాధవరావు ఇట్లా కొన్ని పేర్లు తీసుకొస్తారు. ఇది గమ్మత్తుగా ఉంటుంది. అంటే శంకరన్ను, కాకి మాధవరావు ఇట్లాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలా వాళ్ళు? ఈయన ఎజ్యూమ్ చేస్తున్నాడు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్నట్టుగా. ఇప్పుడు శంకరన్ గారు, కాకి మాధవరావు గారు వాళ్ళ ఏరియాల్లో ఏదో వాళ్ళకి ఇష్టమైనట్లు పనిచేశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారు ఎన్నికలకు సంబంధించి పనిచేస్తున్నారు. అందరూ ఒకటే పని చేస్తారా? వాళ్ళతో పోలిక తీసుకురావాల్సిన అవసరం ఉన్నదా? ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. శంకరన్ గారు చేసే పని మిగతా వాళ్ళు చేయాలా? మరి శంకరన్ గారు చేసినట్టుగానే ఐలయ్య గారు చేస్తారా? కాదు కదా. ఐలయ్య గారు తన దోవలో తానేదో చేస్తున్నాడు చాలా చాలా కార్యక్రమాలు. మిగతా వాళ్ళు కూడా అట్లానే చేయాలి అనేది ఒకటి. పరోక్షంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళంతా పేదలకు వ్యతిరేకం అనేటువంటి భావాన్ని తీసుకొస్తాడండి. అదేమిటైతే నాకు అర్థం కాలేదు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఏజెంట్లు అని ఆరోపణ అంట. ఇప్పుడు ఐలయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏజెంట్ అనొచ్చు, ఎందుకంటే ఆయన పత్రికలోనే రాస్తున్నాం, ఆయన పొగుడుతాను పొద్దున్న వేస్తే. కాబట్టి మిమ్మల్ని కూడా అనొచ్చు కదా. అనడం చాలా ఈజీ. వాలంటీర్ల విషయంలో ఈయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తానని చెప్పి అన్నాడు. అవును అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని విమర్శిస్తే విమర్శించండి, పొగిడితే పొగడండి, మీ ఇష్టం అది. కానీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఏమన్నారు? తెలుగుదేశం వాళ్ళు 10,000 ఇస్తామనో, వాలంటీర్ల వ్యవస్థ బ్రహ్మాండమనో అంటే అనొచ్చు. మేము మాత్రం వ్యతిరేకం దానికని చెప్పారు. మేము మాత్రం వ్యతిరేకం అంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది మన రాజ్యాంగానికి బద్ధము కాదు, మన పంచాయతీరాజ్ వ్యవస్థకి అది అనుకూలం కాదు, అది యాక్చువల్గా వైలేట్ చేస్తోంది రాజ్యాంగాన్ని అనేది మా స్టాండ్. ఇవాళ తెలుగుదేశం పార్టీ చూడండి చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడంటే వాళ్ళు చేస్తారు వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్ కోసం, మాకు సంబంధం ఏంటి అనేది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారి యొక్క స్టాండ్. మీరు మాట్లాడినట్టు అందరూ మాట్లాడాలని లేదు కదా. మీరు పొగడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఓకే. ఇప్పుడు మీరేమంటారు? అయితే చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తారంటే మంచిదంటారా కాదంటారా? ఐలయ్య గారు ఆయన మాత్రం కాదంటాడు. అదొక వాదన. మరొక వింత వాదన ఏంటంటే ఐలయ్య గారు ఈ ఆర్టికల్లో చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాగ్దానాలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తున్నాడు అమ్మ ఒడి పేరుతోటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేస్తాను అంటే 3 పిల్లలు ఉంటే 3 సార్లు ముగ్గురికి 15,000 చొప్పున ఇస్తాను అని చెప్పాడు. దానికి ఐలయ్య గారు చేసే విమర్శ ఏంటంటే ఈయన పొత్తులో ఉన్నాడు, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా, జనసేన వాళ్ళు ఒప్పుకుంటారా అని అంటాడు. ఒప్పుకోకపోతే వాళ్ళు పొత్తులో ఉండరు. సింపుల్ ఈక్వేషన్ ఇందులో. చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశాడు. వాళ్ళకి ఇష్టం లేకపోతే పొత్తులోంచి వెళ్ళిపోతారు కదా, ఏముంది అందులో? అదొక పెద్ద ఇష్యూ అయినట్టు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇవ్వడు అని కంచా ఐలయ్య గారు తీర్మానం చేస్తున్నాడు. ఇంకొకటి, పనిలో పనిగా ప్రశాంత్ కిషోర్ని కాసేపు తిట్టాడండి ఈ ఆర్టికల్లో కంచా ఐలయ్య గారు. ప్రశాంత్ కిషోర్ ఆయన బ్రాహ్మణ్ అని మనకు తెలియదు, అంటే మనం ప్రతి వాళ్ళని కులం ప్రాతిపదికన చూడం కదా. ఇదే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా రాత్రింబవళ్ళు పనిచేసి ఈ ఐప్యాక్లో ఇప్పటికీ వాటాదారండి ప్రశాంత్ కిషోర్ గారు. ఆయన వాటాదారుగా ఉన్నటువంటి ఐప్యాక్ ఇప్పుడు పనిచేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా. మరి ప్రశాంత్ కిషోరే అప్పట్లో వెనకుండి అన్నీ చేసి అధికారంలోకి తీసుకొచ్చాడని చాలామంది తిట్టారు కూడా కదా ఆయన్ని. ఆ ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణు అని చెప్పి రాస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు కాదు ఐలయ్య గారికి, అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎప్పుడైతే అతను ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, వచ్చే అవకాశం లేదు అని ఆయన కారణాలు ఏదో ఆయన చెప్తున్నాడు. దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేకపోతే లేదండి. అది పెద్ద విశేషం కాదు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అంటే. ప్రశాంత్ కిషోర్ అతను స్ట్రాటజిస్ట్గా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పే మాటల వెనక మొరాలిటీని పక్కన పెట్టి అందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత వాస్తవం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఎవరైనా ఒక నిర్ధారణకు వస్తారు. కానీ దాన్ని అతను బ్రాహ్మణు, అందువల్ల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి థియరీని ఇప్పుడు కంచా ఐలయ్య గారు తీసుకురావడం అనేది ఒక విచిత్రం అన్నమాట. 2019 వరకు ఇదే ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణుడు కాదు, ఇప్పుడు బ్రాహ్మణుడు అయ్యాడు అనమాట. తర్వాత ఇక్కడ చాలా విషయాలను స్పృశించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదల పెనిదైనట్టుగా కంచా ఐలయ్య గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా ఉంది. దీన్ని చూస్తే నాకు ఒక విషయం అర్థమవుతుందండి. మీడియా సంస్థలను ఎందుకు గుప్పిట్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు తానే ఒక భారీ ఎత్తున మీడియా సంస్థలను పెట్టాడు? ఏ మీడియా సంస్థ పెట్టలేనంత పెట్టుబడులను పెట్టాడండి, చాలామందికి తెలియదు. ఆశ్చర్యపోయారు. టీవీ పెట్టాడు ఆయన, సాక్షి టీవీ. అప్పట్లోనే 200 కోట్లు ఖర్చు చేశాడు దానికి. అప్పట్లో 50 కోట్లు పెడితే ఎక్కువ ఒక ఛానల్ పెట్టడానికి. ఎందుకు పెట్టుకున్నాడు అంత భారీగా? ఎందుకంటే కంచా ఐలయ్య లాంటి వాళ్ళని ప్యాటరైజ్ చేయొచ్చు.
చాలామంది కవుల్ని, రచయితల్ని, సోకాళ్ళు మేధావుల్ని సాక్షి పత్రిక, సాక్షి మీడియా ప్యాటర్నైజ్ చేస్తుంది, వాళ్ళకి ప్యాటర్నైజ్ ఇస్తుంది. అట్లా ప్యాటర్నైజ్ చేయటం వల్ల వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అనరు. అంతేకాదు, మీరు ఎప్పుడైతే ప్రతిపక్ష వాళ్ళని విమర్శిస్తూనో, లేక అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూనో ఆర్టికల్స్ రాశారనుకోండి, భారీ ఎత్తున మీకు ప్రొజెక్షన్ వస్తుందన్నమాట. సో మీడియాని అందుకోసం పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మన దగ్గర ఉన్న సోకాళ్ళు మేధావులు, కవులు, కళాకారులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క మోరల్ కంపాస్ ఏదైతే ఉంటుందో, ఆ నైతిక దృష్టి అది చాలా కాంప్రమైజ్డ్ అండి. ఆ కారణం చేత ఈ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చాలామందిని లోబరుచుకోగలుగుతున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నాకు కంచాయలయ్య గారి ఆర్టికల్తో ఉన్న ప్రాబ్లము, దేనైనా కూడా బ్లాక్ అండ్ వైట్గా చూసేవాళ్ళు ఎవరో మేధావులు కాదండి, ఎస్పెషలీ పాలిటిక్స్లో. ఓకే, ఓవరాల్గా వీళ్ళకంటే వీళ్ళు బెటరు అని చెప్పి అనుకోవచ్చు, కానీ వీళ్ళు పూర్తిగా ఈవిలు, వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి మంచివాళ్ళు. పూర్తిగా ఈవిల్గా ఉండేవాళ్ళు ఉంటారేమో కానీ 100% మంచివాళ్ళు ఎవరు ఉండరు. దానికి మనం చూస్తున్న రాజకీయాలే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలే దానికి నిదర్శనం. ఇప్పుడు కంచాయలయ్య గారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, చంద్రబాబు నాయుడు గారు పేదలకు వ్యతిరేకం. అది ఆయన సూత్రీకరణ. ఆ సూత్రీకరణ మనందరం నమ్మాలి అంటాడు. తనకున్నటువంటి ఆ పరిమితమైనటువంటి ఆ ఏరియాలో ఆయన నమ్మేవాళ్ళు, ఆయన ఫాలో అయ్యేవాళ్ళు, ఆయన అభిమానించేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన. నిజంగా కంచాయలయ్య గారికి మేధస్సు అనుకుంటే తాను మేధావని ఆయనే పిలుచుకుంటాడు, ఇంటలెక్చువల్ అని. అయితే అసలు బ్లాక్ అండ్ వైట్గా అలా చూడడం అనేది తగునా? జగన్మోహన్ రెడ్డి గారు చేసే కొన్ని పనులు మీకు నచ్చి ఉండొచ్చు, తప్పేమీ లేదు అందులో. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా హోలిస్టిక్గా మీరు చూడాలి కదా మొత్తంగా ఎటువంటి వ్యక్తి అనేది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పెత్తందారు, ఒక ఫ్యూడల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి. అతను ప్రజాధనాన్ని లూటీ చేశాడు. అధికారాలకు వచ్చిన తర్వాత కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతను లూటీ చేస్తున్నాడు. పేదల కోసం కొన్ని మెతుకులు పేదల మొహాన కొట్టి ఆ పేరుతోటి దోపిడీ చేస్తున్నాడు. ఒక కొత్త మోడల్ ప్రవేశపెట్టాడు అతను. ఆ కొత్త మోడల్ ఏమిటంటే, పేదల పేరుతోటి దోపిడీ చేయటం. పేదలకి ఏదో 1-2 రూపాయలు ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటం. ఎస్పెషల్లీ ప్రజాధనాన్ని, ప్రజా వనరుల్ని, రాష్ట్ర వనరుల్ని దోచుకోవటం అనేటువంటి కార్యక్రమానికి ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో కూడా చేసేవాళ్ళండి, కానీ తమను తాము పేదలుగా ఇట్లా రిప్రజెంట్ చేసుకోవడానికి వాళ్ళు కొంత మొహమాట పడ్డారు. ఆ స్థాయిలో చేయలేదు. పేదల పేరుతోటే జనరల్గా అధికారాన్ని చేయించుకుంటారు ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా. కానీ వాళ్ళ పేరు మీద ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మనకు అనిపిస్తుంది. మరి ఇట్లాంటి వ్యక్తిని ఇతను చాలా సజ్జనుడు, ఇతను పేదల పక్షపాతి, పేదల పెన్నిధి అని చెప్పి ఐలయ్య గారు ఆర్టికల్ తర్వాత ఆర్టికల్ ఎట్లా రాస్తారు అనేది నాకు అర్థం కాని విషయం. ప్రతి పార్టీకి ఎంతో కొంత అవినీతి ఉంది, బంధుప్రీతి ఉంది, అక్రమాలు చేశారు రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, కాదని ఎవరు అనరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, లేక జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా, పార్టీ అంటే ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీ కదా. ఆయన ఒక పారాడైమ్ షిఫ్ట్ తీసుకొచ్చాడు, ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాడు. ఆ మార్పు ఏమిటంటే, అది పేదల కోసం తీసుకొచ్చిన మార్పు కాదు, అది పేదల పేరుతోటి ఒక ఫ్యూడల్ మాఫియా వ్యవస్థని ఏ విధంగా పెంచి పోషించుకోవచ్చు అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు. అది సామాన్యులు కూడా అర్థమవుతోంది. అసలు చివరిగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐలయ్య గారికి జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి, భూమన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చెప్పుకుంటే పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళంతా కూడా ప్రజాసేవకులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, పేద ప్రజల పెన్నిధిగా, పేదల పక్షపాతులుగా ఎలా కనిపిస్తున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళందరూ పేదలకు విరోధులుగా, ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ఎట్లా కనిపిస్తున్నారు అనేది $1 మిలియన్ క్వశ్చన్ అండి.